తేజ అసలు పేరు ధర్మతేజ. తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన క్రియేటివ్ డైరెక్టర్. 14 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ధర్మతేజ. డి తేజ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ తెలుగు టాలెంట్ని చూపించారు. అప్పుడప్పుడు వివాదాలకు దగ్గరగా ఉంటారు తేజ. తేజ యాంటీ క్యాస్టియస్ట్, యాంటీ రిలీజియస్. సినిమాలే లోకం, దేవుణ్ణి నమ్మరు కానీ ఆర్గ్యూ చెయ్యరు, డిస్కస్ చెయ్యరు. నా పని ఆగకుండా ఉండటం కోసం అవతల వాళ్ళు ఏం చేసినా కాదన్నను. నా సినిమా ఆగకుండా ఉండే వరకు నేనేదైనా చేయడానికి రెడీ. అందుకే నన్ను హిపోక్రట్ అంటారు. ఈ పెడసర స్వభావం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఇంట్లో పెరగలేదు, చిన్నప్పటి నుంచి. అందుకోనేమో ఇలా తయారయ్యాను, ఎడ్డమంటే తెడ్డంలా. అన్నింటికీ నేను వ్యతిరేకం. బాల్యంలోనే రోడ్డు మీదకి నెట్టబడ్డారు. అందుకే ఈ తిరుగుబాటు మనస్తత్వం. అంటే ఎవరితోనూ నేను ఆర్గ్యూ చెయ్యను, క్వశ్చన్ చేస్తాను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు ఆగి ఉంది. నో పార్కింగ్ రసీదు రాసేస్తున్నాడు పోలీస్. నో పార్కింగ్ బోర్డు లేకుండా ఎలా రాస్తావు అని అడిగాను. ఇంతకీ అది నా కారు కూడా కాదు, వేరొకరిది. అతను మాట్లాడలేకపోతున్నాడు. నేను నిలదీసి అడిగా. అది నా మెంటాలిటీ అని తేజ అన్నారు. సమాజ సేవ ఎక్కువ చేస్తా. చాలా ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. నా ఈ మెంటాలిటీతో చాలా సినిమాలు పోగొట్టుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఆ రోడ్డు మీద ఉన్న లైఫ్ బెటర్ అనిపిస్తుంది. ఒక ఫేమ్ వచ్చాక కాపాడుకోవాలి, నటించాలి. ప్రపంచమే నటన. అందరూ కెమెరా వెనక నటించేవారే. అందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక అన్నారు, బ్రదర్ మేమెందుకు పనికి వస్తాము వారి నటన ముందు అన్నారు. వారికి రాజకీయాల్లోకి వెళ్ళాక తెలిసింది ఈ విషయం. మేము డైరెక్టర్స్మి కనుక టీవీ చూస్తూ ఉంటే అర్థమైపోతుంది రాజకీయ నాయకుల నటనా ప్రతిభ. తేజ గారి ఫాదర్ ఏబిఎస్ చౌదరి గారు చాలా ధనవంతులు. ఆ కాలంలోనే. కానీ ఆయన ఆస్తి అంతా పోయింది. ఎలా అని అడిగితే తేజ గారికి 3 years అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారట. ఆవిడ ఎలా ఉండేవారో కూడా తెలియదట తేజ గారికి. ఆవిడ చాలా చదువుకున్నారట. వాళ్ళ ఫాదర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా వాళ్ళ అమ్మగారే చూసుకునేవారట. ఆవిడ సడన్గా చనిపోయేసరికి మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేసి ఆస్తి అంతా పోయిందట. ఏమైందో తేజ గారికి సరిగ్గా తెలియదట. ఊహ తెలిసేసరికి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఫాదర్ కూడా పోయారట. ఇది ప్రపంచం అని తెలిసేసరికి ఫాదర్ కూడా పోయారు. నాకు అప్పటికి 10-12 ఏళ్ళు అనుకుంటాను. ఫాదర్ గుర్తున్నారు కానీ మదర్ని ఫోటోలోనే చూశానన్నారు. మా అక్కకు అందరూ తెలుసు. చాలా ప్రాపర్టీస్ కూడా కొన్నారట మా అమ్మగారు. అవి ఎలా మాయమయ్యాయో కూడా తెలియదు. అలా మేడలోంచి గుడిసెలోకి వచ్చాం. ఫైనల్గా రోడ్డు మీదకి వచ్చాం. అక్క, నేను, చెల్లి ముగ్గురిని మా రిలేటివ్స్ పంచుకున్నారు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు ఉండేవాళ్ళం. నేను చిన్నాన్నగారి ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. సంపన్న కుటుంబంలో పుట్టి మా ముగ్గురికి సెపరేట్ కార్లు కూడా ఉండేవి. అలాంటిది 10 సంవత్సరాలకి రోడ్డు మీదకి వచ్చేసాం. అమ్మ పోయాక నాన్నగారు బంధువులు ఇంట్లో ఉంచారు మమ్మల్ని. డబ్బులు పంపితే భోజనం పెట్టేవారు, లేకపోతే లేదు. అంట్లు కడగడం, కుక్కకు పేలు తీయడం, అది షిట్ చేస్తే తీయడం, ఇలా ఒకటి కాదు చాలా పనులు చేశాను. అలా బయటకు వచ్చి కెమెరా డిపార్ట్మెంట్లో చేరి నేర్చుకున్నాను. వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కాదు, కార్లు తుడిచి డబ్బులు సంపాదించేవాడిని. నేను వర్క్ చేసే చోట మాత్రం లెవెల్ మెయింటైన్ చేసేవాడిని. కారులోంచి ఒక పెద్ద బిల్డింగ్ ముందు దిగి ఇదే నేను ఉండే ప్లేస్ అనేవాడిని. అక్కడే దిగిపోయేవాడిని అన్నారు తేజ నవ్వుతూ. మళ్ళీ రాత్రి పాండీ బజార్ ఫుట్పాత్ మీద, మార్నింగ్ మున్సిపల్ ట్యాప్ దగ్గర స్నానం చేసి మళ్ళీ ఆ పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నుంచునేవాడిని. పొద్దున్నే 5:30కి వచ్చేవారు. కారులో ఎక్కించుకుని వెళ్ళేవారు. ఇదే ఇల్లు అని చెప్పేవాళ్ళని. అప్పుడు నాకు 2 ప్యాంట్స్ 2 షర్ట్స్ ఉండేవి. రోజుకు 3 రూపాయలు చొప్పున అపార్ట్మెంట్లో కార్స్ క్లీన్ చేసేవాడిని. నెలకు 100 రూపాయలు 3 కార్లు తుడిచేవాడిని. షూటింగ్ ఉన్నప్పుడు డబ్బులు మిగిలేవి అన్నారు తేజ.